V3 తెలుగు 24/7 న్యూస్ బులెటిన్కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో జగన్నాథపురం టీచర్స్ కాలనీలో బ్రహ్మకుమారీస్ సంస్థ పరమాత్మ అనుభూతి ధామ్ మెడిటేషన్ ఆడిటోరియంలో నషాముక్ భారత్ అభియాన్ మహోద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. బొబ్బిలి బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్ఛార్జి బి. కె. రాజేశ్వరి అక్కయ్య మరియు ముఖ్య అతిథులు డాక్టర్ చింతాడ శారద, అభ్యుదయ కాన్వెంట్ మరియు హై స్కూల్ ప్రిన్సిపల్, మరియు ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ ఇండియా సెల్ ప్రెసిడెంట్ వెంకటరమణ, గవర్నమెంట్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ డాక్టర్ సతీష్ జి. శ్రీనివాస్. టిడిపి టౌన్ ప్రెసిడెంట్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమన్నకు హాజరు అయిన వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. బొబ్బిలి మండలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ నషాముక్తులు కావాలని కోరుకుంటూ ఈ ఉద్యమ కార్యక్రమంలో అందరూ ప్రతిజ్ఞ చేసి ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలతో జీవించాలని, మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా వ్యసన విముక్తులు కావాలని ప్రశంసిస్తూ గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారీస్ భారతదేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతోమందిని నషావిముక్తులుగా తయారు చేశారని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంవత్సరం 10 కోట్ల మంది చేత ప్రతిజ్ఞ చేయించాలని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి బ్రహ్మకుమారీస్కు ఈ బాధ్యతను ఎంతో నమ్మకంతో నిర్వహించమని చెప్పారు. మరియు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్ కాలేజీలు, ఆస్పత్రులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ట్రైనింగ్ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారని బి. కె. రాజేశ్వరి అక్కయ్య తన ప్రసంగంలో వివరిస్తూ తెలిపారు. మరియు డాక్టర్ చింతాడ శారద మాట్లాడుతూ దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం వలన ఎంతోమంది విద్యార్థులు బాగుపడుతున్నారని, నేటి బాలలే రేపటి పౌరులని, వారి భవిష్యత్ ఉన్నతంగా తయారు కావాలని, వారిని సన్మార్గంలో నడిపించటానికి, వ్యాసన విముక్తి చేయడానికి బ్రహ్మకుమారీస్ సంకల్పం చేసిందని, మన బాధ్యత కూడా ఉంది, ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఒక రౌండ్ మేము కూడా కంప్లీట్ చేసున్నాము. కాకపోతే ఏంటంటే అక్క ఇందాక చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులు అని. కానీ ఒకప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ దాటిన తర్వాత ఈ వ్యసనాలకి